భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ప్రస్తుతం విదేశాల్లో పర్యటిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ప్రపంచ దేశాలకు మనం పరిస్థితిని వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దీనికి సంబంధించే ఎంపీల బృందాన్ని 2 బృందాలుగా విదేశాలకు పంపించడం జరిగింది. దీంట్లో భాగంగానే విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ కూడా విదేశాల్లో ఉన్నారు. అక్కడ మీడియాతో మాట్లాడినటువంటి ఆయన ఆపరేషన్ సింధూర్ గురించి మీడియా ప్రతినిధులకు వివరించడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ని ఆపలేదని, తాత్కాలికంగా కాల్పుల విరమణ చేపట్టినప్పటికీ కూడా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంటుందని, ఉగ్రవాదాన్ని అణిచివేయటంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పి ఆయన మరొకసారి పునరుద్ఘాటించారు. అలాగే పాకిస్తాన్ భారత్ మధ్యలో కాల్పుల విరమణ ఒప్పందం కుదరటానికి కారణం తానే అని చెప్పి చెప్పుకుంటున్నటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిందేమీ లేదు అని చెప్పి ఆయన మరొకసారి తేల్చి చెప్పారు. ట్రంప్ మధ్యవర్తిత్వం వహించానని, 2 దేశాలు సంయమనం పాటించి కాల్పుల విరమణ ఒప్పందానికి రావటం తానే కారణమని చెప్పుకుంటున్నారని, దాంట్లో ఎటువంటి వాస్తవం లేదని, పాకిస్తాన్ ఎయిర్ బేస్ల మీద, ఉగ్ర స్థావరాల మీద విరుచుకుపట్టడం జరిగిందని, పాకిస్తాన్ని మోకాళ్ళ మీద నుంచోబెట్టడం జరిగిందని, సో దీంతోటే పాకిస్తాన్ అధ్యక్షుడు, పాకిస్తాన్ ఆర్మీ కాల్పుల విరమణ చేయాలి అని చెప్పి హాట్లైన్లో భారత్తో మాట్లాడటం జరిగిందని, ఈ కారణం చేతే భారత్ కూడా మానవతా దృక్పథంతో కాల్పుల విరమణకు ఒప్పుకోవటం జరిగిందని, అంతే తప్ప దీంట్లో వేరొక దేశ జోక్యం అనేది ఏమీ లేదని, వేరే ఏ దేశ జోక్యాన్ని భారత్ అంగీకరించదు అని చెప్పి తేల్చి చెప్పారు. ఇది కేవలం ఢిల్లీ, ఇస్లామాబాద్ మధ్య జరిగినటువంటి సంభాషణలు, జరిగినటువంటి చర్చల ఫలితంగా వచ్చినటువంటి కాల్పుల విరమణే తప్ప వేరొక దేశం ఇన్వాల్వ్మెంట్ కానీ, వేరొక దేశ అధ్యక్షుడి ఇన్వాల్వ్మెంట్ కానీ దీంట్లో ఏమాత్రం లేదని, ఉగ్రవాదులు ఎక్కడ దాక్కుని ఉన్నా, అది పాక్ ఆక్రమిత కాశ్మీర్ అయినా లేదా పాకిస్తానే అయినా అప్పటికీ కూడా అక్కడకు వెళ్ళి మరీ వెంటాడి వేటాడి వాళ్ళని హతమార్చడం జరుగుతుంది. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది అని చెప్పి ఆయన మరొకసారి తెలియజేశారు.